నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి పేరు గురించి తెలుసుకుందాం సంఖ్యాశాస్త్రపరంగా. అది మీ అందరికీ తెలుసు. తరచూ మనం వింటున్న పేరేది. తరచూ ఒక విలేజెస్లో ఎక్కువ శాతం ఈ పేర్లే ఉంటాయి. అవి దాని పేరు ఏంటంటే, సిటీస్లో ఏంటంటే కొద్దిగా స్టైలిష్ నేమ్స్ పెట్టుకుంటారు. మనం విలేజెస్లో అయితే ఎక్కువ శాతం ఈ పేరే ఉంటుంది. ఆ పేరు ఏంటంటే దుర్గా. ఈ దుర్గాలో ఉన్నటువంటి లక్షణాలు అంటే మ్యాండేటరీ ఎలా ఉంటుంది అంటే చూద్దాం. 4, 3, 2, 3, 1, 10, 11, 14, 16. దుర్గా అన్న పేరులో సంఖ్యాశాస్త్రపరంగా అంటే న్యూమరాలజీ పరంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే 16వ నంబరు యాడ్ అయి ఉంది. ఈ 16వ నెంబర్ని మనం బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ అని న్యూమరాలజీలో చెప్పుకుంటాం. అంటే అలాంటి ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆ పేరుకి మనం ఈ 16వ నెంబర్ యాక్టివేషన్ అయింది కాబట్టి ఈ ప్రభావం ఉంటుంది, జాగ్రత్త పడండి అని చెప్తూ ఉంటారు. అయితే ఇది నిజమా అబద్ధమా అంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి దుర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ని మీరు ఒక్కసారి రీసెర్చ్ చేయండి. అది మీకు అర్థమవుతుంది. నేను చెప్పితే ఏమవుతుందంటే సోది అనిపిస్తుంది మీకు. మేము రీసెర్చ్ చేసి కనుగొన్నదే, కానీ మీరు కూడా రీసెర్చ్ చేయాలి కదా. చేస్తే కదా సబ్జెక్ట్ అర్థమయ్యేది. మీ చుట్టుపక్కల, మీ ఇంట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి దుర్గాలు చాలామంది ఉన్నారండి. వాళ్ళ లైఫ్ని మీరు రీసెర్చ్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉంటున్నారు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ 16వ నెంబర్ యాక్టివేషన్ అయింది. మరి ఎలా? ఇది మంచిదా చెడ్డదా? మాకు రీసెర్చ్లో ఈ 16వ నెంబర్ చెడ్డది, అంటే మంచిది కాదు, రాంగ్ నెంబర్. బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ చెప్పాం కదా, రాంగ్ నెంబర్. కాబట్టి ఈ యొక్క పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. తర్వాత అంటే ఎదుగుతారండి. దుర్గాలు మంచి పొజిషన్లోకి వెళ్తారు, మళ్ళా వెంబటే ఇదైపోతారు, ఎదిగి మళ్ళీ పతనానికి తీసుకొస్తారు. అంటే వాళ్ళ లైఫ్ అంతే. పేరులో కనుక మంచి నేమ్ ఉంటే, ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఆ పేరు కనుక మ్యాచ్ అయి ఉంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో మరి ఇప్పుడు ఈ దుర్గాకి ఎలాంటి పొజిషన్ ఉంటుంది? 16వ నెంబర్ యాక్టివ్ అయింది. ఇది న్యూమరాలజీ పరంగా అంత కరెక్ట్ కాదు అని నేనే కాదు అందరూ చెప్తారు. సో వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 4 రోజులు బాగుంటే 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి. అర్థమైందండి? తర్వాత వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ, అంత ఆరోగ్యకరంగా ఉండరు. ఎందుకంటే ఇది 16వ నెంబర్కి ఉన్నటువంటి లక్షణమే అది. ఈ 16వ నెంబర్ ఎలా వచ్చింది? పేరులో ఉన్నటువంటి నామ సంఖ్యను కూడగా వచ్చిందే 16. ఈ 16 ఆ పని చేస్తుంది. తర్వాత ఆకస్మికమైనటువంటి ప్రమాదాలకి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి తెలియదు. ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు చిన్న చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, మేజర్ కావచ్చు, రకరకాలుగా. చూడండి, మీరు ఎక్కడైనా సరే ఒక యాక్సిడెంట్ జరిగినా, లేదా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా, లేదా చిన్న గాయమైనా దుర్గా అనే పేరు వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. భార్యాభర్తలు విడిపోయి దూరంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఎఫెక్ట్తో దూరంగా ఉంటారు. సో వీళ్ళకి మ్యారేజ్ కూడా లేట్ అవుతుందండి. మ్యారేజ్ కూడా లేట్ అవుతుంది. తర్వాత వీళ్ళ యొక్క ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే కాస్త ప్రాబ్లం అవుతుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటాయి, రక్త బంధువులతో సమస్యలు ఉంటాయి. వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఏదో తప్పు చేసిన వాళ్ళ ఉంటారు. అంటే వీళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళు వీళ్ళేదో తప్పు చేస్తున్నట్టు ఊహించుకుంటారు. అంటే వీళ్ళ నడక అలానే ఉంటుంది, వీళ్ళ యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. ఎవరు వచ్చినా సరే
కలుపుగోలుతలంగా ఉంటారు, నవ్వుతూ మాట్లాడతారు. ఆ నవ్వుతూ కలుపుగోలుతలంగా ఉన్నప్పుడు నిందలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సపోజు ఒక పరాయి వ్యక్తి వచ్చి మాట్లాడాడు అనుకోండి, ఈ చుట్టుపక్కల అమ్మలక్కలు ఏమనుకుంటారో తెలుసా? వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంది అన్నట్టుగా. అంటే అవతల వాళ్ళు అలా అనుకుంటారు. ఎందుకు? వీళ్ళు కలుపుకొలతలుగా ఉంటారు కాబట్టి, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. వీళ్ళకి ఎలాంటి దురుద్దేశాలు ఉండవు. ఆ నేచర్ ఇది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అది. నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. తర్వాత నిందలు పడుతూ ఉంటారు. ఆ నిందల వల్ల కొంత భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు ఉండి దూరంగా బతకాల్సి వస్తుంది. ఇలానే వీళ్ళ లైఫ్ చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఆర్థికంగా, మానసికంగా బలైపోతున్నటువంటి ఎంతోమంది అమాయకులు ఉన్నారు. మరి బయట వ్యక్తులతో అద్భుతంగా మాట్లాడతారు, అద్భుతంగా కలిపుగోడలుగా ఉంటారు. మరి ఇంట్లో పేడమొహం. ఎందువల్ల? ఆ వాతావరణం అలాంటిది అన్నమాట. సో ఏది ఏమైనా డేట్ ఆఫ్ బర్త్కి వారి యొక్క పేర్లో ఉన్నటువంటి నామసంఖ్య కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుంది. మరి గురుగారు, మరి కొంతమంది లక్ష్మీ దుర్గాలు, కనకదుర్గాలు ఇలాంటి పేర్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కాదండి, కేవలం దుర్గా అన్న 2 అక్షరాల పేర్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎఫెక్ట్కి లోన్ అవుతారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఓన్లీ దుర్గా మీదే చెప్తున్నాను. కనకదుర్గాలు, లక్ష్మీ దుర్గాలు అలాంటివి కాదండి. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఈ వీడియోని చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా చూడగలిగితే అద్భుతంగా మీకు అర్థమవుతుంది, సబ్జెక్ట్ అర్థమవుతుంది. మధ్యలో మీరు స్కిప్ చేశారనుకోండి ప్రాబ్లం అవుతుంది. అంటే నేను చెప్పే సబ్జెక్ట్ మీకు అర్థం కాదు. అర్థమైందండి? సో ఏది ఏమైనా దుర్గా అన్న పేరు గల వాళ్ళు ఎవరైనా సరే పేరు అనేది మార్చుకోవటానికి ప్రయత్నించండి. ప్రాబ్లం ఉంటుంది ఫ్యూచర్లో. లేట్ మ్యారేజెస్ ఉంటాయండి, ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్. సంతతి పెళ్ళయిన తర్వాత సంతానానికి ఇబ్బంది పడతారు. ఇవన్నీ నేను చూస్తున్నానండి. మీరు రీసెర్చ్ చేయండి. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దుర్గాల్ని మీరు రీసెర్చ్ చేయండి. నేను చెప్పింది రైటా రాంగా మీకు అర్థమవుతుంది. నేను ఏదైనా 10 మందిని దుర్గాల్ని రీసెర్చ్ చేసి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందనేది మొత్తం నోట్స్ చేసుకున్న తర్వాత వీడియో పెడతాను నేను. అంటే నేను కేవలము ఒక సబ్జెక్ట్ నమ్ముకొని పోనండి, రీసెర్చ్ ఓరియంటల్గా ఉంటాను నేను. ఎందుకంటే అది నిజమా కాదా అనేది తెలియాలి కదా మాకు కూడా. పుస్తకాల్లో చదివింది, గురువులు చెప్పింది ఓకే, అది కరెక్టా కాదా తెలియాలి కదా. అందువల్ల రీసెర్చ్ చేసుకుంటా. నేను ఒక 10 మంది దుర్గాలను తీసుకొని వాళ్ళ లైఫ్ను నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసినటువంటి ఆధారాలు. కాబట్టి ఇదేదో దిక్కుమాలి శాస్త్రం, ఇలా వీళ్ళకి డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్ని చేస్తున్నారనే మాటలు తీసుకురావద్దు. అలా కామెంట్ పెట్టేవాళ్ళు మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి నిజమే అని మీరు ఒప్పుకున్నప్పుడు కామెంట్ పెట్టండి. అంటే మీరు కామెంట్ పెట్టడం వల్ల నాకు నష్టమే లేదండి. మీరు అంత అమాయకంగా కామెంట్ పెట్టినప్పుడు సబ్జెక్ట్ తెలియకనే మీరు కామెంట్ పెట్టారు. కాదు మేము నవ్వుకుంటాం అంతే. మీరు కూడా సబ్జెక్ట్ తెలుసుకొని లేదా దానికి సంబంధించిన సబ్జెక్ట్ చదివి మీరు నిజమే అని పెట్టినప్పుడు మాకు చాలా సంతోషం ఉంటుంది. అర్థమైందా? సో ఏది ఏమైనా దుర్గాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యూమరాలజిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదించండి. ఎందుకంటే నేను చెప్పేది చాలా చాలా డేంజర్ నేమ్ ఇది. మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యూమరాలజిస్టులు మంచి అద్భుతమైనటువంటి వర్క్ గల యంగ్ స్టార్స్ ఉన్నారు న్యూమరాలజిస్టులు. ఎవరు ఏం చెప్పినా కూడా, నేను చెప్పినా లేదా ఇంకో అతను చెప్పినా లేదా ఆయన చెప్పినా ఈయన చెప్పినా ఆ నెంబర్ దగ్గరికి రావటమే. ఎవడు మోసం చేయడు. మీకు ఏ నెంబర్ పడుతుందో ఆ నెంబర్ వాళ్ళు
సెట్ చేసి ఇస్తారు. ఈయన నెంబర్ చెప్పాడు, ఈయన అది కాదండి. నేను చెప్పినా లేదా ఫలానా ఆయన చెప్పినా, ఫలానా ఈయన చెప్పినా, ఫలానా ఆయన చెప్పినా నెంబర్ దగ్గరికి రావటమే. మీకు ఏ నెంబర్ పడుతుందో ఆ నెంబర్ సెట్ చేసి ఇస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా న్యూమరాలజీ పనిచేయదు. డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. అది కూడా కరెక్ట్గా ఉండాలి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్లు అలాంటివి పనిచేయవండి. అర్థమైందా సార్? సో ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యూమరాలజిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి. నాకు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్లకు ఫోన్ చేసి నన్ను అప్రోచ్ అవ్వచ్చు. పూర్తి వివరాలు మీకు ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత నా ఫీజు అడుగుతున్నారండి. నేను జనవరి 23వ తారీఖు నుంచి 999 అండి. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 23 వరకు, ఫిబ్రవరి 23 వరకు 999 ఉంటుంది నా ఫీజు. ఓన్లీ నేమ్ కరెక్షన్స్ మాత్రమే. అది కూడా మీకు ఆన్లైన్లో చెప్పడము, మీకు వాట్సాప్ ద్వారా ఫామ్ పంపడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు వస్తే 3200 ఫీజు ఉంటుంది. డైరెక్ట్ అపాయింట్మెంట్. మీరు 1 అవర్ ఉండండి, 2 అవర్స్ ఉండండి, ఇలా 3 అవర్స్ ఉండండి. మీ సమస్యని మేము మీ అవుట్పుట్ మేము ఇన్పుట్గా తీసుకొని దాన్ని రీసెర్చ్ చేసి ఎంతవరకు మీరు చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని రీసెర్చ్ చేసినప్పుడు మాకు కొన్ని చేయడానికి అవకాశం ఉంటుంది, వర్క్ చేయడానికి. అది నిజమా కాదా చూసుకొని అప్పుడు మీకు మీ నేమ్ కరెక్షన్ చేయటం జరుగుతుంది. వాస్తుపరంగా నా ఫీజు 9000 అండి లోకల్లో. ఇక బయట అంటే దూరాన్ని బట్టి ఫీజు ఉంటుంది. తర్వాత కాబట్టి ఈ ఫీజుని అడుగుతున్నారు కాబట్టి నేను ఈరోజు ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. ఇదేం పెద్ద ఫీజు ఏం కాదండి. యాక్చువల్గా నా ఫీజు నేమ్ కరెక్షన్కి వచ్చేసి 5000 తీసుకుంటాను. కానీ ఇప్పుడు నాకు ప్రతిసారి జనవరికి నేను అదే చేస్తాను, 999 చేస్తాను. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 23 వరకు 999 999 మాత్రమే నేమ్ కరెక్షన్కి ఉంటుంది. ఆ తర్వాత డైరెక్ట్గా అపాయింట్మెంట్ వస్తే 3200 ఉంటుంది. లోకల్గా వాస్తు విజిట్కి వెళ్తే 9000 తీసుకుంటారండి. ఓకేనండి. మరి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో పేరు గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.